దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, ప్రకృతి సంబంధులకు ప్రకృతి విషయాలే అర్థమవుతాయి, ఆత్మ సంబంధులకు ఆత్మీయ విషయాలు అర్థమవుతాయి. కనుక అక్కడ ఆమె యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయన వాళ్ళ ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆ విధంగా భావిస్తున్నాను. మరి మీరు కూడా ఆలోచించండి, అలాగైనా పర్వాలేదు. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. అందుకని ఏమంటే సామెతల గ్రంథంలో అందము మోసకరం, సౌందర్యం కూడా వ్యర్థమైపోద్ది, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ కొనియాడబడుతుంది. ఈ గ్రంథంలో ఈ భాగంలో ఎంతోమంది స్త్రీమూర్తుల పేర్లు బైబిల్లో ఉన్నాయి, కానీ ఈ గనురాలు పేరు బైబిల్లో దేవుడు ప్రస్తావించలేదు. కానీ దైవ గ్రంథంలో ఆమెను ఏమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథం రాయించినప్పుడు? ఎవరిని అనలేదు గనురాలని, ఏమని మాత్రం అన్నాడు, గనురాలు అన్నాడు. సమూయేలు గ్రంథంలో చెప్తాడు దేవుడు, నన్ను ఘనపరచిన వారిని నేను ఘనపరుస్తాను అని అంటాడు. మరి ఈమెను గనురాలు అని ఎందుకు అన్నాడు అంటే, బహుశా ఈమె దేవునిని ఎక్కువ ఘనపరిచేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు. ఎందుకనంటే మనం ధ్యానం చేస్తుంటుండగా ఈమె ఉండే పట్టణం పేరేంటి? సునేము అని అంటే అర్థం ఏంటంటే, హెబ్రీ భాషలో 2 విశ్రాంతి స్థలములు అని అర్థం. 2 విశ్రాంతి స్థలములు. విశ్వాసికి ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎక్కడ ఉంటుంది విశ్రాంతి? ప్రభువులోనే. కనుక భూలోకంలో ఆత్మీయయాత్రలో ఉన్నటువంటి మనకి విశ్రాంతి ఎక్కడుంది? ప్రభువులోనే ఉంది. అంటే ఈ లోకంలో మరి ఎన్ని గలిబిలులు ఉన్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని కష్టాలున్నా, మన దాగుచోటు, మన ఆశ్రయ దుర్గం, మన ఆశ్రయపురం ఎవరు? ఏమండి? భక్తుడు పరిగెత్తుకొచ్చి ఆశ్రయపురమైన ఆయనలో విశ్రాంతి తీసుకుంటాడు. మనం ఎండలో అలసిపోయి ఆ ఏసీ రూమ్లోకి వెళ్ళి ఎలాగ అలసట తీర్చుకుంటామో, అలాగా ఒక భక్తుడు ఈ లోకంలో కలుగుతున్నటువంటి ప్రతి కష్టాన్ని బట్టి లోకంలో బాధపడుతున్నప్పుడు అతను క్రీస్తును బట్టి ఏం చేస్తాడు? విశ్రాంతి పొందుతాడు, క్రీస్తులో ఆనందం పొందుతాడు, క్రీస్తులో ధైర్యపరచబడతాడు. ఒకటి, ఈ భూలోక యాత్రలో సంఘంలోకి మనం వచ్చినప్పుడు సంఘంలో మన హృదయాలు ఏమవుతాయి? దేవుని వాక్యం ద్వారా ఆదరింపబడతాయి, ధైర్యపరచబడతాయి. కనుక ఎన్నో గలిబిలతో మనం లోకంలో నుండి దేవుని సన్నిధానంలోకి వస్తాం. ఈ సన్నిధానంలోకి వచ్చాక మనకున్నటువంటి ఆ కష్టాలన్నీ మర్చిపోతాం, ప్రభువుని బట్టి అతిశయిస్తాం. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు, ఇర్మియా అంటాడు, ధనవంతుడు ధనాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు కదా. బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. ఒక వ్యక్తి అతిశయించాలంటే అతడు ప్రభువునందే అతిశయించాలి. ఎందుకంటే ప్రభు ఉన్నాడని తనకు ప్రార్థన చేయవారికి ప్రతిఫలము
ఇవ్వగలవాడని విశ్వసించి ఆయన దగ్గరికి వస్తాం కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఒక పరిపూర్ణమైనటువంటి భరోసా దొరుకుద్ది, భద్రత దొరుకుద్ది. నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు సహాయము చేస్తాడు. కనుక అక్కడ మనకేం దొరుకుద్ది? ఎంత గలిబిలి కలిగిన హృదయంతో వచ్చిన దేవుని దగ్గర మనకి నెమ్మది దొరుకుద్ది, విశ్రాంతి దొరుకుద్ది. తర్వాత రెండవ స్థలం ఏంటి? పరలోకమే, నిత్య జీవమే. అక్కడ శాశ్వతమైనటువంటి శాంతి, సంతోషం, సమాధానాలు ఉన్నాయి. అక్కడ నిత్య విశ్రాంతి, నిత్య ఆనందం. కనుక సునేము అనేటువంటి మాటకు అర్థం ఏంటండి? రెండు విశ్రాంతి స్థలములు అని అర్థం. కనుక అటువంటి పట్టణంలో ఆమె ఉంది. అక్కడికి ఈ దైవజనుడు వచ్చినప్పుడు ఆమె దేవుని ప్రేమించినటువంటి స్త్రీ గనక యెహోవా యందు భయభక్తులు కలిగింది. రెండవదండి, దేవుని ప్రేమిస్తుంది కదా. దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి దైవజనులను కూడా, దేవుని సేవకులను కూడా ప్రేమించే వ్యక్తిగా ఉంటుంది. అది క్రియలు లేని విశ్వాసం అంటాడు యాకోబు. క్రియలు లేని విశ్వాసం ఏంటంటే అది ఫలితం ఇస్తుందా? అదేం ఫలితం ఇవ్వదు. నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవంటే ఆ క్రియలు లేని విశ్వాసం వల్ల ఏం ప్రయోజనం? కనుక విశ్వాసము ప్లస్ క్రియలు ఉండాలి. అప్పుడు ఆ సాక్ష్యానికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. క్రియలు చేసి విశ్వాసాన్ని సంపాదించుకుంటాను అనడం తప్పు. రక్షణ మనకు ఎలా వచ్చింది? క్రియల వలన, విశ్వాసం వలన. విశ్వాసం వలనే కదండి. వచ్చినటువంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరచడానికి క్రియలు అవసరం. క్రియలు మన రక్షణకు మూలం కాదు, కానీ క్రియలు మన సాక్ష్యానికి మూలం. క్రియలు లేని విశ్వాసి సాక్ష్యాన్ని కలిగి ఉండలేడు. రక్షణ పొందడానికి క్రియలు కాదు, రక్షణ పొందడానికి విశ్వాసమే. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. కానీ విశ్వాసి తన సాక్ష్యాన్ని లోకంలో తెలియజేయడానికి మాత్రం ఏం కావాలి? క్రియలు కావాలి. కనుక ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె యొక్క అనుకువ, ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క తగ్గింపు, ఆమె దేవుని ఆశ్రయించిన విధానం అంతా కూడా ఎలీషా చూసి బహుశా ఆమె దైవభక్తికి మురిసిపోయి ఉంటాడు, చాలా ఆనందపడి ఉంటాడు, సంతోషపడి ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, మనకి దేవుని పిల్లలుగా ముగ్గురు తండ్రులు ఉంటారట. ముగ్గురు తండ్రులు ఎవరండి వాళ్ళు? శారీరకంగా మనల్ని కన్నటువంటి తండ్రి ఏమండి. రెండవది మనల్ని ఈ లోకానికి పంపించినటువంటి సృష్టికర్త అయిన తండ్రి. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం మనం? పరలోకమందున్న మా తండ్రి అని ప్రభు ప్రార్థన నేర్పాడు. సృష్టికర్త మనకేమవుతాడు? తండ్రి స్థానంలో ఉన్నాడు, తండ్రి అవుతాడని ప్రభు నేర్పారు. ఇద్దరు తండ్రులు అయ్యారు. మూడో తండ్రి ఎవరు? వాక్యం ద్వారా మనల్ని పోషించి మనల్ని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి సంఘ కాపరి మనకి తండ్రి. కనుక ఇక్కడ పరమ తండ్రిని ప్రేమిస్తూ భక్తిలో నేను ఉన్నాను అన్నప్పుడు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. పరమ తండ్రిని నువ్వు ప్రేమిస్తే నీ కన్న తల్లిదండ్రులను కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మూడో విషయం ఏంటంటే, పరమ తండ్రిని కన్న తండ్రిని ప్రేమిస్తున్న నీవు ఆత్మీయ తండ్రిని కూడా ప్రేమించాలి.
ఈనాడు చాలాసార్లు మనం చూస్తే అనేక సార్లు నిర్లక్ష్యం చేయబడుతున్న వాళ్ళు ఎవరనంటే సంఘ సేవకులే. ఈ సువార్త సేవకుల్ని లోకం చాలా హీనంగా మాట్లాడడం మనం చూస్తాం. వాళ్ళు ఏదో ఆ బియ్యం కోసం వచ్చారనో, డబ్బుల కోసం వచ్చారనో, ఆ వేరే పని పాటలు చేయడానికి చేతగాక ఈ మార్గాన్ని ఎంచుకున్నారని రకరకాలుగా మాట్లాడే వాళ్ళని లోకంలో మనం చూస్తాం. కానీ వాక్యం ఎరిగినటువంటి మనం ఈ సంఘానికి ఈ సేవకులను నియమించింది ఎవరు? నియమించింది ఎవరండి? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి. ఇరవై అధ్యాయం 28వ వచనం అండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. 28 అమ్మ. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఈ సంఘానికి ఒక పేరు ఏమిటంటే మంద. మనం అందరూ ఎవరు సంఘం అంటే దేవుని మంద, మంద కాపరి. ఆ మందకి దేవుడు తన చిత్తానుసారమైన కాపర్లను నియమించుకుంటూ ఉంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా పౌలు ఈ విషయాన్ని సంఘానికి తేటగా తెలియచేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిసర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏం చేశాడు దేవుడు అండి? తన మందను కాయుటకు. ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు సంఘాన్ని క్రీస్తు శరీరము అని చెప్తాడు. ఈ శరీరం క్షేమాభివృద్ధి చెందాలట. దేవుని పిల్లలు, విశ్వాసంలోకి వచ్చినటువంటి వాళ్ళు పరిశుద్ధులు. దేవుడు వారిని పరిశుద్ధపరుస్తున్నాడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు, రక్షిస్తున్నాడు కదండి, మారు మనసు ఇస్తున్నాడు. వీళ్ళందరినీ సంఘములోనికి నడిపిస్తున్నాడు. ఈ సంఘములోకి వచ్చినటువంటి వీరు ఏమవ్వాలి? ఈ పరిశుద్ధులు, ఈ నీతిమంతులు ఏమవ్వాలి? క్రీస్తుకు కలిగినటువంటి ఆ సంపూర్ణతలోకి ఎదగాలి. వీరేమవ్వాలండి? విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఏమండి, ప్రేమలో ఎదగాలి, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో కూడా ఏమంటే వీరేమవ్వాలి? ఎదగాలి. నేను దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకు ఎంతో కోపం ఉండేదండి, ఇప్పుడు దేవునిలోకి వచ్చాక ఆ కోపం అంతా పోయింది అన్నవాళ్ళు నాకు తెలుసు. ఎందుకు పోయింది? ఏమండి, వారు ఏవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడుతున్నారు, వేటిని నేర్చుకోవాలో వాటిని నేర్చుకుంటున్నారు. సంఘంలోకి వచ్చినందువలన వాళ్ళకు కలుగుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులవి. తల్లిని తండ్రిని ఎలా ప్రేమించాలి, భార్యను ఎలా ప్రేమించాలి, బిడ్డలను ఎలా ప్రేమించాలి, మన సహోదరులను ఎలా ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ఎలా ప్రేమించాలి,
ఎక్కడికి వస్తే తెలుస్తున్నాయి విషయాలన్నీ? ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధులు ఒక్కొక్కటి నేర్చుకుంటున్నారు, సహనాన్ని పెంపొందించుకుంటున్నారు, ఏమండి ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నారు. గలతీ పత్రికలో పౌలు చెప్తాడు 5:22లో, ఆత్మఫలం ఏమనగా అని చెప్తాడు కదండి. ఆత్మఫలం ఏం చేస్తున్నారు? ఫలిస్తున్నారు వీళ్ళు. కనుక పౌలు సంఘానికి చెబుతూ ఈ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఈ సంపూర్ణులు అవ్వాలంటే సంఘాన్ని దేవుడు ప్రేమించి తన ప్రాణం ఇచ్చినటువంటి సంఘం ఇది, తన మంద. ఈ పిల్లలు తన మంద ఆశీర్వదించబడాలంటే ఈ మంద కొరకు ఆయన కొంతమంది తన చిత్తానుసారమైనటువంటి వ్యక్తులను సంఘమునకు కాపరులుగా నియమించుకుంటున్నాడు. కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా ఆయన నియమించుకుంటున్నాడు. ఈ సత్యం పాత నిబంధనలో ఉన్నటువంటి ఎలీషా కాలంలో ఉన్నటువంటి ఆ గనురాలైనటువంటి ఆ స్త్రీమూర్తి గ్రహించగలిగింది అని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అందుకనే ఆమె ఏం చేస్తుందంటే దేవుని ప్రేమిస్తుంది కాబట్టి ఆయన సేవకులను కూడా ప్రేమిస్తుంది. ఆయన సేవకులను, అయ్యా మీరు ఎంతో ప్రయాసంతో మరి ఈ గ్రామానికి వస్తున్నారు, మీరు మరి వచ్చినప్పుడల్లా చాలా అలసిపోతుంటారు, దయచేసి మీరు రండి, మా ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరించి కొంత విశ్రాంతి తీసుకొని వెళ్దురుగానని ఆహ్వానిస్తున్నప్పుడు ఎలీషా త్వరగా ఒప్పుకోలేదేమో, కానీ ఆమె యొక్క దైవభక్తిని చూసి ఆమె ఆయనను మరి బలవంతం చేసిన ఆ విధానాన్ని బట్టి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు గనుక గ్రహించి ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గ్రహించి ఆత్మపూర్ణుడు గనుక ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయాన్ని చూస్తే ఆ ఇంటికి వచ్చి ఆయన విశ్రాంతి తీసుకుంటుంటే ఆయనకు సరైన విశ్రాంతి దొరకడం లేదేమో అని గ్రహించి ఈమె ఇంకో విషయం చెప్తుంది, భర్తను సంప్రదిస్తుంది. ఏం చేస్తుందండి? చాలామంది స్త్రీలు ఉన్నారు, ఆ స్త్రీలు ఏం చేస్తారు ఏమన్నా చేసినప్పుడు? మనం చూస్తాం, ఆది తల్లిదండ్రులని అవమని చూస్తాం. ఏం చేసిందండి? భర్తను సంప్రదించకుండా దేవుడు తినొద్దన్న ఫలాన్ని తిన్నది కదా. అలా కొంతమంది ఉంటే ఉండొచ్చు కదండి, కానీ ఈమె అటువంటి స్త్రీ కాదు. ఆమె హృదయంలో ఒక కోరిక కలిగింది. ఏంటా కోరిక? దైవజనుడికి ఒక ప్రత్యేకమైన గది కట్టించి ఇవ్వాలి, అందులో కొంత ఆయన సౌకర్యార్థంగా సామాన్లు కూడా సిద్ధపరచాలి. ఎప్పుడైతే ఈ మనసులోకి ఈ ఆలోచన వచ్చిందో ఆమె వెంటనే తన భర్తతో ఆ విషయాన్ని పంచుకుంటోంది. ఎంత మంచి వ్యక్తిత్వం అండి కదా. ఒకటి ఆతిథ్యం, అయ్యా మరి ఈ మాట కూడా చెప్పే ఉండొచ్చు కదా. ఈ మాట చెప్పిందంటే అయ్యా దైవజనుడిని మన ఇంటికి భోజనానికి పిలుస్తాను అని అడిగి ఉండొచ్చు కదా, ఏమండి? అడిగే ఉండొచ్చు. దీన్ని బట్టి దాన్ని గ్రహించుకోగలుగుతున్నాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఆయన ఉండడానికి ఆ గోడ మీద ఒక ఇల్లు కట్టించిద్దాం అని ఆమె చెప్పినప్పుడు ఆమె భర్త ఆమె మాటకి మరి చాలా సంతోషించి అలాగే కట్టించి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 11వ వచనంలో మనం చూస్తే ఆమె యొక్క ఆ మర్యాద, ఆమె యొక్క దేవుని సేవకులను చేర్చుకోవాలనేటువంటి అత్యంత ప్రేమ, ఒక విధంగా చూస్తే దేవుని సేవకుని విలువను గ్రహించినటువంటి ఆ స్త్రీ. చాలామందికి విలువలు తెలియవండి. విలువలు తెలియకపోతే కష్టమే కదా. తల్లి విలువ తెలాలి, తండ్రి విలువ తెలాలి, భార్యకేమో భర్త విలువ తెలాలి, భర్తకేమో
భార్య విలువ తెలాలి, భార్యకేమో భర్త విలువ తెలాలి, పిల్లల విలువ తెలాలి, విలువలతో వాళ్ళని పెంచాలి. ఇలాగా విలువలు తెలిసి ఉండాలి దేనికన్నా. ఇప్పుడు మనం ఒక వస్తువుని వాడుకుంటున్నాం అనుకోండి, ఆ వస్తువు విలువ తెలియకపోతే ఎలా వాడతాం? విలువ తెలిస్తే ఎలా వాడతాం? తేడా ఉంటుంది కదండి, తేడా ఉంటుంది. అండ్ విలువైన దాన్ని విలువైనదిగానే వాడుకోండి. ఈమె దేవుని సేవకుల్ని చేర్చుకుంది, బాధ్యతతో వ్యవహరించింది, ఆయనకు కావలసినటువంటి విషయాలన్నీ భర్తతో సంప్రదించి సమకూర్చింది. దేవుని సేవకులు ఆమె యొక్క భక్తిని చూసి సంతోషించినట్లుగా మనం చూస్తాం. 12వ వచనం మనం చదివితే 12వ వచనంలో ఏముంది? టైం 12వ వచనంలో ఏముందండి? ఆ తరువాత పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ సునేమీయురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిస్థితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలని కోరుతున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞయిగా, వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురమున్నాను అనెను. ఇంత భక్తి శ్రద్ధలు చూపించడానికి గల కారణం ఏమిటి? ఏదన్నా కారణం లేకుండా ఎవరన్నా చేస్తారా? ఈ రోజున దేవుని కూడా చాలామంది ఏం చేస్తున్నారు? దేవునితో కూడా బిజినెస్ చేస్తున్నారు. అవునండి కాదా? తెలుస్తుందా? మీరు చూస్తున్నారా? దేవునితో కూడా వ్యాపారమే. నువ్వు ఇది చెయ్యి, నేను నీకు అది చేస్తాను. అది అంటే అది చేయకపోతే వీళ్ళు చెయ్యరు అన్నమాట. అది ఇటువంటి వ్యవహారం ఏమైనా ఉందేమో. ఇలాగూ భక్తి శ్రద్ధలు చూపించడం, ఎంత బాధ్యతగా వ్యవహరించడం. ఈ సునేము గ్రామంలో ఎవరికీ లేనంత శ్రద్ధ మా మీద ఈమెకి కలిగిందంటే, రాజుతో ఏదైనా విషయం మాట్లాడి ఏదైనా ఈమెకు సాయం చేయాలని ఆశిస్తుందేమో, లేకపోతే సైన్యాధిపతితో మాట్లాడి ఏదన్నా ఈమెకు సహాయం చేయాలని ఏమైనా కోరుకుంటుందేమో మనసులో, గమ్మును మనతో అడగట్లేదేమో అని ఆ శిష్యుడైనటువంటి ఆ వ్యక్తిని పిలిచి, గెహజీని పిలిచి, నువ్వు వెళ్ళి, నేను అడిగితే బాగోదు డైరెక్ట్గా, నాతో ఏం చెప్పలేకపోవచ్చు, కొద్ది మొహమాటంగా, నువ్వు వెళ్ళి ఒకసారి అడుగు, అమ్మ నీకేం కావాలి, నీకేమైనా సాయం చేయమంటావా, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏ విషయంలోనైనా నీకు సహాయం కావాలా, మరి ఆ దైవజనుడు ఆ సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అని తెలియజేయి. ఆ విషయం తెలియజేసినప్పుడు ఆమె ఏమంటుందండి? చాలా చక్కటి ప్రత్యుత్తరం అది. భౌతికమైన మేలులు, భూ సంబంధమైనటువంటి ఆశలు కలిగి నేను దేవునిని ప్రేమించడం లేదు, దేవునిని సేవించడం లేదు, దేవుని సేవకులని మీకు ఈ ఉపచారం నేను చేయడం లేదు. మీ ఎడలు ఎంత భక్తి శ్రద్ధలు చూపిస్తున్నానంటే, నేను ఏదో మీ నుండి ఆశించి ఇలా చేస్తున్నానని మీరు అన్యథా భావించవద్దు. మీరు గౌరవమైనటువంటి స్థానములో ఉన్నటువంటి వ్యక్తులు, మీరు రెట్టింపు సన్మానమునకు యోగ్యులు. ఎక్కడుంది ఆ మాట? తిమోతి పత్రికలో కావాలంటే చూడండి ఆ మాట. తిమోతి పత్రిక ఒకసారి చూడండి, నాకు గుర్తొస్తుంది ఆ మాట. రెట్టింపు సన్మానమునకు పాత్రులు అనేటువంటి మాట. అమ్మా, ఆ మొదటి పత్రికలోనూ రెండో పత్రికలోనూ ఉంటుంది చూడండి.
మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 17-18 వచనాలను మనం చూసినప్పుడు అక్కడ దైవ గ్రంథంలో చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. ఏముందండి? బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఏంటండి ఇది? ఏనాడు గ్రహించింది ఆమె? సంఘకాలంలో చెప్పారు పౌలు గారు ఈ మాట సంఘానికి. సంఘకాలంలో చెప్పారు. కానీ గనురాలు అని పిలువబడుతున్న సునేమీరాలు ఎప్పుడు గ్రహించింది? దేవుని సేవకులు రెట్టింపు సన్మానమునకు పాత్రులు అని ఎలీషా కాలంలోనే, ఆ ప్రవక్త కాలంలోనే గ్రహించింది. అయ్యా, నేను భౌతికమైన ఆశలను కోరి ఆశించి మిమ్మల్ని ప్రేమించడం లేదు, నేను నిజముగా దేవుని ప్రేమిస్తున్నాను గనుకనే మిమ్మలను కూడా ప్రేమిస్తున్నాను. మీరు దేవుని సేవకులు, మీరు రెట్టింపు సన్మానమునకు పాత్రులు, నాకు తెలుసు. అందుకనే మిమ్మలను సన్మానిస్తే నాకు ఆశీర్వాదం, మిమ్మల్ని సన్మానిస్తే, మిమ్మల్ని గౌరవిస్తే నాకు ఆశీర్వాదం. నాకు తెలుసు ఆ ప్రభు యొక్క దాసులు మీరు, ఆయన పంపగా వచ్చిన వారు మీరు, ఆయన నియమించిన వారు మీరు, ఆయన చేత ఏర్పరచబడిన వారు మీరు. ఈ పోస్టులోకి మీరు వచ్చేసిన వాళ్ళు కాదు, నాకు తెలుసు. మీరు మా ఇంటికి రావడం మంచిది, అందుకే మా ఇంట్లో అడుగుపెట్టి మీరు శుభమని చెబితే మాకు ఆశీర్వాదం. ఎక్కడుంది ఆ మాట అండి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రభు చెప్పారు శిష్యులకి, నేను ఇక్కడ విషయాలు తీసుకొని అక్కడ గనురాలతో మీకు పోల్చి చెబుతున్నాను. ఆనాడే ఆత్మ పూర్ణురాలైనటువంటి భక్తురాలైనటువంటి ఆమె గ్రహించింది ఈ విషయాలన్నీ. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించారు ఆమెకు ఆ విషయాలన్నీ. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? ఆయన శిష్యులతో చెప్తున్నారు ప్రభువారు, మీరు ఏ పట్టణంలోనైనాను ఏ గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలోనే ప్రవేశించుచు ఇంటి వారికి శుభము అని చెప్పండి కదండి. ఇప్పుడు యేసుప్రభు వారు డైరెక్ట్గా వచ్చి భోజనం పెట్టేస్తానంటే తినేస్తారండి? యేసుప్రభు వారు భక్తులం కదా మనందరం, ఆయన విశ్వాసులమే కదా. నేను ప్రభువా నీకు భోజనం పెట్టేస్తాను నువ్వు తిను అంటే ఆ యేసుప్రభు వారికి భోజనం పెట్టేయగలం మనం? అది విగ్రహారాధికుల భావన కదండి. ఒక విగ్రహం ముందు వాళ్ళు ఏం చేస్తారు? నైవేద్యం పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని వాళ్ళు ఏమనుకుంటారు? మేము దేవుడికి పెట్టేశాం అనుకుంటారు. మేము దేవుడికి పెట్టేశాం కదండి. ఆ పళ్ళు, ఆ ఫలాలు, ఆ నైవేద్యాలన్నీ దేవునికి అక్కడ పెట్టేసుకొని మేము దేవునికి పెట్టేశాం అనుకుంటాం. క్రైస్తవ విశ్వాసంలో అలాంటిది ఉందా? మరి దేవుడు పెట్టేయడం అంటే ఏంటి? ప్రభు చెప్పారు, మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చేర్చుకొని నా నామం పేరట మీకు ఎవరైనా గిన్నెడు నీళ్ళు ఇస్తే, ఎంత అద్భుతమైన మాట అండి. మీకు నా శిష్యుడని గిన్నెడు నీళ్ళు ఇస్తే శిష్యుని దీవెన వాళ్ళకు వస్తుంది. ప్రవక్తని మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు నీళ్ళు ఇస్తే ప్రవక్త ఫలం వాళ్ళకు. దేవుని సేవకుడు అని మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు నీళ్ళు ఇస్తే ఆ ఫలితం వాళ్ళకు వస్తుంది అని చెప్పాడు. మత్తయి సువార్తలో కూడా ఆయన చెప్తారు, నేను ఆకలి గొంటిని
మీరు నాకు ఆహారం ఇచ్చారు. నేను దప్పిగొంటిని, నా దాహము తీర్చారు. నేను వస్త్రహీనుడిగా ఉంటుని, నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను రోగినై ఉంటుని, మీరు నన్ను చూడవచ్చిద్దరు. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ప్రభువా, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాం, నీకెప్పుడు నీళ్ళు ఇచ్చాం, నీకెప్పుడు బట్టలు ఇట్టాం, నువ్వు చెరసాల్లో ఉండడం, బాధల్లో ఉండడం, కష్టాల్లో ఉండడం చూసి నిన్ను ఎప్పుడు పరామర్శించాం, ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని అంటే ప్రభువారు చెప్తారు, ఇదిగో నా పేరట మీరు నా దాసులకు, నా బిడ్డలకి చేశారు కాబట్టి నాకు చేశారు. దేవుడు ఎంత గొప్పవాడు అండి. కనుక దేవుని పిల్లలకు ఆతిథ్యం ఇవ్వడం చాలా గొప్ప విషయం. సునేమీరాల దగ్గర మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ఉదారమైనటువంటి గుణం ఏంటంటే దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం. నేను ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా? మీ ఇంట్లో సేవకునికి భోజనం పెట్టి ఎంతకాలం అయింది? ఏమండి, సేవకుడు వచ్చి మీ ఇంట్లో గిన్నెడు నీళ్లు తాగి ఎంతకాలం అయింది? దేవుని సేవకులని ఆదరించినటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఎన్నున్నాయి? సంఘమా, దేవుని స్వరం వినాలి. సంఘము యొక్క బాధ్యత ఏం చేయాలండి? ప్రభువే చెప్పారు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాదా? నూర్చే ఎద్దుకి మూతి కట్టేస్తారా? ఆ మూతికి సిక్కం పెడతారా? పెట్టరు కదా. ఏమండి, ఇప్పుడు ట్రాక్టర్లే వచ్చేసినాయి కదండి, కోత మిషన్లే వచ్చేసినాయి, డైరెక్ట్గా ధాన్యం వచ్చేస్తుంది రోడ్డు మీదకి. పూర్వకాలం ఏముండి, పనులు కోసి ఎద్దుల చేత కుప్ప నూర్పించేవారు. అప్పుడు ఆ ఎద్దులు ఏం చేసేవండి, తెల్లవార్లు తిరిగినప్పుడు ఆ పడుగులో వెన్నులతో ఉన్నటువంటి ఆ గడ్డిని తినేవి. రైతులు అలా తినకొని కరుచుకొని ఆ ఎద్దు మూతి మీద కొట్టేవారు కాదు. ఎందుకని? కష్టపడి పని చేస్తుంది, కొట్ల నిండా ధాన్యం కూర్చడానికి శ్రమ పడుతుంది, అందుకని తిన్నా పర్లేదు. అందుకని పెద్దలు ఏమంటారంటే సామెత చెప్తారు, ఎద్దు బాగుంటే, చెప్పండి దానికి రెండో మాట, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది. మీకు అర్థమైందండి? ఎద్దు బాగుంటే ఇవాళ కాకపోతే రేపైనా నూరుస్తుంది. బరువులైనటువంటి బళ్ళతో సంపదను తీసుకొచ్చి గాజుల నిండా కూరుస్తుంది అని. ఎద్దులు ఉన్న వారి అంటే ఐశ్వర్యం ఉంటుందట. అది దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, దేవుని సంఘమా సేవకులను ఆదరించే సంఘంగా ఉండాలి. సేవకుని పట్ల బాధ్యతగా వ్యవహరించే సంఘముగా ఉండాలి. సునేమీరాలు భక్తి జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ మనకి తెలుస్తున్నాయి. ఏదో ఆశించి కాదు, దేవుడు మనకిచ్చిన రక్షణ గొప్పది, నిత్య జీవం గొప్పది. ఇంత గొప్ప రక్షణ పొందినటువంటి మనం ఎలా ప్రవర్తించాలి, మన నడవడికి ఎలా ఉండాలి, ఎంత బాధ్యతాయుతంగా మనం ముందుకి సాగాలి. తరువాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా సంఘానికి ఆయన చెప్తాడు, ఆతిథ్యము చేయ మరొకడి అంటే చెప్తాడు. మరొకండి, కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యం. ఎవరిచ్చారండి ఆతిథ్యం? ఎరుక. ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు ఆ మాట? అబ్రహామును దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాము ఆ ఎండవేళ ఆ గుడారపు వాకిట కూర్చున్నప్పుడు 3 వ్యక్తులు ఆయనకు కనబడతారు కదండి. ఏం చేస్తారు? అబ్రహాం గారు గబగబా పరుగెట్టుకొని వెళ్ళి సాగిలు పడి నమస్కారం చేసి, అయ్యలారా ఈ ఎండవేళ వచ్చారు, రండి అని తన ఇంటికి ఆహ్వానించుకుంటారు. ఎంత మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దైవ గ్రంథంలో ఉన్నాయో. ఆయన ఆహ్వానించుకుంటాడు ఇంటికి. 3 కూడా దాటిపోలేదండి. ఏమండి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉంచు అని.
ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదం పొందాడా లేదండి? ఆ లోటు తీర్చబడిందా లేదా? శారా నవ్వుకుంది. ఏంటి ముసలోళ్ళం మేము, ఏదో భోజనం పెట్టాం కదా, దైవజనుడు మమ్మల్ని ఏదో సంతోషపెట్టి వెళ్ళాలి కదా, అందుకే ఏదో చెప్తున్నాళ్లే అని అనుకుని ఆ తెరసాటు నుండి ఏం చేస్తుంది, తనలో తానే నవ్వుకుంటుంది. నవ్వుకున్నప్పుడు ప్రభు అంటారు, ఎందుకమ్మా నవ్వుతున్నావు? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సర్వ సృష్టికర్తనైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? సమస్తము నోటి మాటతో కలగజేసిన నాకు నీకు బిడ్డనివ్వడం పెద్ద గొప్ప పని అనుకుంటున్నావా? మీదటికి కాలం వచ్చేటప్పటికి నీ ఒళ్ళో బిడ్డ ఉంటాడమ్మా. నువ్వు నవ్వావు గనక నిన్ను చూసిన వారందరూ ఆ బిడ్డను ఎత్తుకొని నువ్వు పాలు ఇవ్వడం చూసి నవ్వుతారు. ఏంటి ముసలమ్మకి పిల్లలేంటి అని నవ్వుతారమ్మా. ఇస్సాకు అని పేరు పెడతాను. ఇస్సాకు అంటే అండి నవ్వు అని అర్థం. ఏమండి, ఆతిథ్యం చేయ మరొకడి. ఈ గనురాలు ఆతిథ్యం చేస్తుంది ఎంత శ్రద్ధగా, చేర్చుకుంటుంది ఎంత శ్రద్ధగా. ఏంటి అని అంటే ఏమీ ఆశించి కాదు అని గ్యాజీని పిలిచి అడుగుతారు, ఏంటి మరి సంగతి అని అంటే, అయ్యా ఆమె భర్త ముసలివాడు, ఆమెకు సంతానం లేదు. ఏమండి, అప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి, అమ్మా మళ్ళా ఈ ఋతువుకి వచ్చినప్పటికీ నీకు బిడ్డ పుడతాడు. అయ్యా నాతో అలాగే అనొద్దు, నా భర్త ముసలివాడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. భూమి ఆకాశములు గతించినా గతించిపోవచ్చు, కానీ దేవుని మాటలు గతించిపోవు. బిడ్డ పుట్టాడు. ఏమండి, మరలా బిడ్డకు బలహీనత వచ్చింది, కానీ ఆమె ఎవరికి చెప్పలేదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దైవజనుడు గదిలో పడుకోబెట్టి బిడ్డని వెళ్ళిపోయి దైవజనుడితో చెప్పుకుంది. దైవజనుడు రావాలని కోరుకుంది. దైవజనుడు అని వస్తే నా బిడ్డ బ్రతుకుతాడు. దేని నమ్మింది? మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్త నిబంధనకి మీకు సరిచేసి చెప్తున్నాను. పునరుద్ధానాన్ని నమ్మింది. చనిపోయిన తన కుమారుడు బ్రతుకుతాడు. లాజరు చనిపోయినప్పుడు మార్త మరియలు అంటారు, అయ్యా పునరుద్ధానంలో బ్రతుకుతాడు. కాదమ్మా, ఇప్పుడే బ్రతుకుతాడు. పునరుద్ధానమును జీవమును నేనే. యేసుని కలిగినటువంటి వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మాలి. మనకి పునరుద్ధానం ఉంది. ఈ జీవితం సాధించిన తరువాత దేవుడు మనల్ని పునరుద్ధారణలు చేస్తాడు. అప్పుడు ఆ మహిమ దేహంతో యుగయుగాలు దేవునితో మనం ఉంటాం. ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి. ఇవన్నీ ఈ సునేమీయురాలు గురించినటువంటి ధ్యానాల్లో మనం నేర్చుకుంటున్నాం. కనుక దేవుని పిల్లలారా, నేను ముగింపులో చెప్తున్నాను, సునేమీయురాలు దైవ భక్తి కలిగిన స్త్రీ, దేవుని ప్రేమించింది, దేవుని సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాన్ని పొందుకుంది. భర్తను గౌరవించింది. శారా చూసారా, అబ్రాహాముని యజమానుడని గౌరవించినట్లుగా భర్తను గౌరవించింది. బిడ్డను ప్రేమించి కష్టం వచ్చినప్పుడు శ్రమలో కృంగిపోకుండా, నా దేవుడు ఈ శ్రమలో నుండి కష్టంలోంచి నన్ను విడిపించగలడు అని నమ్మి దేవుని ఆశ్రయించి దైవజనుని సహాయాన్ని తీసుకొని విజయాన్ని పొందింది. దీని అంతటిని బట్టి మనం ఏమి నేర్చుకుంటున్నాం? చిన్న చిన్న శ్రమలకు భయపడుతున్నామా? ఆందోళన చెందవద్దు. ప్రభు అంటారు, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సునేమీయురాల ఈ భక్తురాలు ఈ ఆనిముత్యం నారీమణి, ఏమండి, విశ్వాస సంబంధమైనటువంటి ఆత్మపూర్ణురాలైన ఈ స్త్రీని, తన భక్తి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు అనేక సత్యములు, లోతైన సత్యములు పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తున్నాడు. ఈ విషయాలు మీరు గ్రహించండి. దేవుని కృపలో
దేవుడు మీకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పదో గ్రహించండి. సంఘములో మీ బాధ్యత ఏంటో మీరు గ్రహించండి. దేవుణ్ణి ఎలా ప్రేమించాలో మీరు గ్రహించండి. దైవజనుల ఏడల మీ బాధ్యతలు ఎలాంటివో గ్రహించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించవలసినటువంటి సమయంలో తగిన కాలమందు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించి దీవిస్తాడు. ఈ మాటలు మీ హృదయాలు ఉంచుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.